జయ శ్రీరామ్. ఇగో నాది ఒక చిన్న విన్నపము, దయచేసి వినండి. ఒక ఊళ్ళో ఒక భార్య భర్తలు ఉంటారు. వాళ్ళకి ఇద్దరు సంతానం. అయితే ఆయనకు చిన్న వయసులోనే ఆరోగ్యం మంచిగా ఉండదు, అనారోగ్యం అయితే వస్తుంది. ఎట్లా అనారోగ్యం వచ్చిందని వైద్యుల్ని పిలుస్తాడు, ఔషధాలు తాగుతాడు, పూజలు చేస్తాడు, హోమాలు చేస్తాడు, హాస్పిటల్కి వెళ్తాడు. ఎక్కడ పోయినా కానీ తగ్గదు. అనారోగ్యంకు మందులే లేవు. ఎట్లా అని హోమం చేస్తాడు, ఆయుష్ హోమము అన్నీ చేస్తాడు. ఏది చేసినా ఏం లాభం లేదు. అయితే కొన్ని రోజుల తర్వాత గుర్తుకొస్తుంది, కన్ను మూసుకొని, భగవంతా ఇట్లా నా పరిస్థితి, పిల్లలు చిన్నగా ఉన్నారు, నేను చిన్న వయసు, నా భార్యది, నా బతికెట్లా అని భగవంతుని యాద్ చేస్తే ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేయంగా గుర్తుకొస్తుంది. అప్పుడు అరటి నార తీసి ఒత్తులు చేసి అరటి చెట్టు కింద దీపం పెట్టి దండం పెడతాడు. ఇక అట్లనే రోజు పెడతా ఉంటాడు. పెట్టిన కొద్దీ ఇక రోజుకింత కొంచెం ఆరోగ్యం నయమవుతుంది. డాక్టర్లు కూడా నీ ఆరోగ్యంకు మందులు వచ్చినాయని ఫోన్ చేస్తారు. పోయి మందులు తెచ్చుకుంటాడు. అప్పుడు మంచిగా అవుతాడు. మంచిగా అయిన తర్వాత మళ్ళీ కళ్ళకు వస్తుంది బాధ. కళ్ళకు రాగానే ఇక చూడరాకపోగానే ఇక ప్రతి ఇల్లుకు మొత్తం పచ్చ కలర్ వేసేస్తాడు. వాళ్ళ ఇల్లుకు ప్రతి ఇల్లుకు. అప్పుడు పచ్చ కలర్ వేస్తే కొంచెం కళ్ళు రోగం తగ్గుతుందని వేస్తే వేరే ఊరికి ఒక ఆయన వస్తాడు. ఏంటి ప్రతి ఇల్లుకి ఇట్లా పచ్చ కలర్ ఉన్నది అంటే, ఇట్లా మా ఊళ్ళో ఒక ఆయన మంచోడు ఉన్నాడు, సౌకారి. ఆయన ఆస్తి మంచిగా ఉన్నది కానీ అనారోగ్యం ఉన్నది ఆయనకు. అందరికి ఇట్లా పచ్చ కలర్ వేయించింది ఆయన అంటే, నేను చిన్న పరిష్కారం చెప్తాను అంటే అనగానే ఇంటికి తొలకపోతారు. ఏంటి ఇట్లా అంటే, నా కళ్ళకు ఇట్లా బాధ అవుతుందంటే అప్పుడు ఆయన అంటాడు, పచ్చ కళ్ళ అద్దాలు పెట్టుకో, నువ్వు నీ కళ్ళు మంచిగా అంటే పచ్చ కలర్ అద్దాలు వేయించుకొని పెట్టుకుంటాడు. అప్పుడు ఆయన కళ్ళుగా మంచిగా అవుతాయి. మెల్లమెల్లగా మంచిగా అవుతాయి. ఏ జన్మాన వేసుకున్న సుకృత పుణ్యమో ఈ జన్మాన అనుభవించాలా అని అనుకొని దండం పెట్టుకొని ఇక రోజు దేవుణ్ణి యాద్ చేసుకుంటుంటే అప్పుడు ఆయన మంచిగా అవుతాడు. సుఖ సంతోషాలతో అందరికీ ఏది ఉన్నా కానీ దాన ధర్మం ఇచ్చుడు చేసుడు అన్నీ మంచిగా ఇదవుతాడు. అట్లా దాని అంతరాత్మ ఏంటంటే మనలో ధైర్యం ఉండాలి. మనకే వస్తుంది. మన ఏ జన్మని వేసుకున్నదో ఈ జన్మని అనుభవించి తప్పది అని ధైర్యంగా ఉండి మనం ఏ పనైనా కానీ భగవంతుని నమ్ముకొని చేసుకుంటూ ఉంటే మనం ముందుగా సాగుతాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జయ శ్రీరామ్.